పార్థ, మనకు కాలం కలిసి రాకుంటే బాధ అవశ్యం కలుగుతుంది. సాక్షాత్తు భగవంతుడు కూడా కాలానికి తలవంచక తప్పదు. అప్పుడప్పుడు బాధను స్వీకరించడమే మన కర్తవ్యంగా మారిపోతుంది. విజయం అప్పుడప్పుడు పిరికివానికి కూడా లభిస్తుంది, కానీ యశస్సు, కీర్తి సదా శౌర్యవంతులకే లభిస్తుంది. నీవు ఇప్పుడు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు పార్థ. పార్థ, మనకు కాలం కలిసి రాకుంటే బాధ అవశ్యం కలుగుతుంది. సాక్షాత్తు భగవంతుడు కూడా కాలానికి తలవంచక తప్పదు. అప్పుడప్పుడు బాధను స్వీకరించడమే మన కర్తవ్యంగా మారిపోతుంది. విజయం అప్పుడప్పుడు పిరికివానికి కూడా లభిస్తుంది, కానీ యశస్సు, కీర్తి సదా శౌర్యవంతులకే లభిస్తుంది. నీవు ఇప్పుడు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు పార్థ. పార్థ, మనకు కాలం కలిసి రాకుంటే బాధ అవశ్యం కలుగుతుంది. సాక్షాత్తు భగవంతుడు కూడా కాలానికి తలవంచక తప్పదు. అప్పుడప్పుడు బాధను స్వీకరించడమే మన కర్తవ్యంగా మారిపోతుంది. విజయం అప్పుడప్పుడు పిరికివానికి కూడా లభిస్తుంది, కానీ యశస్సు, కీర్తి సదా శౌర్యవంతులకే లభిస్తుంది. నీవు ఇప్పుడు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు పార్థ.